ఈరోజైతే ఓరియో బిస్కెట్ తోటి కేక్ తయారు చేసిన. ఒక 2 ప్యాకెట్స్ ఓరియో బిస్కెట్‌ని మొత్తం పౌడర్ లాగా చేసి దాంట్లో కొన్ని మిల్క్, కొంచెం కర్డ్, నేనిక్కడ బ్రౌన్ షుగర్ వాడిన. వీటన్నిటిని వేసి మిక్స్ చేసుకున్న. వీడియోలో కనిపిస్తున్న కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. తర్వాత నేను ఇలా డిజైన్ బౌల్ అయితే కేక్ కూడా అదే విధంగా డిజైన్ వస్తుందని ఈ బౌల్ తీసుకున్న. దానికి ఘీ అయితే అప్లై చేసుకున్న. బటర్ పేపర్ అయినా ఓకే, కానీ నా దగ్గర ప్రెజెంట్ లేకుండే బటర్ పేపర్. అందుకని నేను ఘీ అప్లై చేసుకొని దాంట్లో మనం మిక్స్ చేసుకున్నది వేసేసి తర్వాత ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలో దాన్ని పెట్టేసి మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ ఆ టూత్ పిక్ తోటి ఇలా వేసుకున్నప్పుడు దానికి ఏం అంటుకోకుండా ఉంటే మొత్తం కుక్ అయిపోయినట్టే. దాన్ని రివర్స్ చేసుకున్నాం. చెప్పాలంటే ఈ కేక్ అయితే సేమ్ చాక్లెట్ బ్రౌనీ తిన్న టేస్ట్ వచ్చింది నాకు. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసిన, చాలా బాగా వచ్చింది, పర్లేదు. ఓరియో కేక్ లాగా లేనే లేదు, చాక్లెట్ బ్రౌనీ లాగానే ఉంది. మా పిల్లలకి చాక్లెట్ కేక్ తినండి అన్నాక మొత్తం లాగించేసిర్రు. టేస్ట్ అయితే చాలా బాగుంది, సింపుల్గా ఫ్లఫీగా వచ్చింది, గట్టిగా కాకుండా మంచిగా ఉంది. ఓవెన్ లేకుండా ఇలా ఈజీగా ఇంట్లో కూడా చేస్తే అయితే చాలా ఇష్టంగా